వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందితాన్వి నిషా. ఈ వీడియో వచ్చేసి నా ఇండియా సిరీస్లో ట్రిప్లో డే 1 అన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నాము ఏంటి అనేసి ఇంకా ముందు చెప్తాను. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అన్నమాట. సో మా పెద్దమ్మ, మా పెద్దనాన్న వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరం కలిసి మేము ఇయర్లీ వన్స్ ట్రిప్కి వెళ్తాము. సో ఆఫ్టర్ కోవిడ్ మేము ట్రిప్కి వెళ్ళలేదు అనమాట. సో ఈ ఇయర్ వచ్చేసి ఖచ్చితంగా అందరు కలిసి వెళ్ళాలనుకొని వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే కర్ణాటక సైడ్ వెళ్తున్నాం అనమాట. మేము కడప నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి మైసూర్ ట్రైన్లో వెళ్ళాము అందరము. సో నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చారు, మేము కడప నుంచి తిరుపతికి వెళ్ళాము. సో అందరం అక్కడ గ్యాదర్ అయ్యి మైసూర్ ట్రైన్ ఎక్కేసి అక్కడికి మైసూర్కి వెళ్ళామన్నమాట ఫస్ట్. సో మేమైతే మైసూర్కి వచ్చేసాము. సో మైసూర్లో మేము ట్రావెల్స్ ఆల్రెడీ గూగుల్లో చూసి మాట్లాడుకున్నాము, బట్ స్టిల్ డైరెక్ట్కి వెళ్ళి కూడా మాట్లాడితే ఏమైనా చేంజెస్ ఉంటాయేమో అనేసి మేము రైల్వే స్టేషన్ బయట ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉందన్నమాట. సో ఆ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి మా పెద్దనాన్న, మా మామయ్య వాళ్ళు వెళ్ళేసి మాట్లాడారు. సో మేము గూగుల్లో మాట్లాడుకున్న ట్రావెల్స్ అండ్ బయట రైల్వే స్టేషన్ బయట మాట్లాడిన ట్రావెల్స్ రెండు కంపేర్ చేసుకుంటే మాకు బెటర్ రైల్వే స్టేషన్ బయట ఉన్నది అనిపించింది. సో మేము కన్ఫర్మ్ చేసేసుకొని మొత్తం 5 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట, మొత్తం కర్ణాటక సైడ్. సో ఏ ఊర్లకు వెళ్ళాము, ఏ టెంపుల్స్కి వెళ్ళాము అనేసి మొత్తం నేను ప్రతిదీ డీటెయిల్గా పెడుతున్నాను. సో మైసూర్ నుంచి ఎంతెంత డిస్టెన్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేసి. మైసూర్లో ట్రైన్ దిగగానే మేము ఫస్ట్ మైసూర్లో రూమ్ తీసేసుకొని అందరం ఫ్రెష్ అప్ అయిపోయి బస్ మాట్లాడుకున్నాం అనమాట, 22 seaters బస్సు. సో ఇక్కడ అందరం రెడీ అయిపోయి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ మేము వచ్చేసి మేల్కోటే వెళ్తున్నాము టెంపుల్కి. సో ఇలా 5 days ట్రిప్ ఫుల్గా ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. ఇదే మేము తీసుకున్న బస్సు. సో అందరికీ ఇదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది, అందరం ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఇలా తీసుకున్నాం అనమాట. సో మొత్తం 5 days ఈ బస్లోనే జర్నీ చేసాము. లైక్ ఊర్లన్నీ వెళ్ళాము, కర్ణాటక ఆల్మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసామన్నమాట. సో మైసూర్ నుంచి ఫస్ట్ మేము వచ్చేసి మేల్కోటేకి వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి చెలవ నారాయణ స్వామి టెంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి కింద ఉంటుంది అండ్ కొండపైన కూడా ఇంకో టెంపుల్ ఉంటుంది. సో మేము వెళ్ళే టయానికి ఆ టెంపుల్ కొండపైన క్లోజ్ చేస్తారు. సో మేము ఒక 10 minutes లేట్ వెళ్ళితే కింద టెంపుల్ కూడా క్లోజ్ చేసేవాళ్ళంట. సో మేము కింద ఒక దర్శనం చేసుకొని పైన టెంపుల్కి క్లోజ్ చేశారు, టైం అవుతుంది అని అంటే మేము ఇంకా నెక్స్ట్ వేరే ఊరికి స్టార్ట్ అయిపోయాము. సో మేము బస్ తీసుకుంది మెయిన్ కారణం ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, డ్యాన్సెస్ లైక్ ఇట్లా అని చెప్పేసి. సో ఇక్కడ మా మామయ్య అనమాట. సో మేము, మా అక్క, మా మామయ్య అందరం చాలా చిల్ అనమాట, మేము చాలా ఎంజాయ్ చేస్తాం ఎక్కడికి వెళ్ళా. సో త్రినేష్ ఆల్రెడీ ముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు వీళ్ళందరినీ. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి మొత్తం 5 members, 3 sisters అండ్ 2 brothers అనమాట. సో ఒక సిస్టర్, ఒక బ్రదర్ నెల్లూరులో ఉంటారు, ఇంకొక సిస్టర్ బ్రదర్ కడపలో ఉంటారు, మేము ప్రొద్దుటూరు కాబట్టి. సో ఇలా మాకు దగ్గరే కాబట్టి మేము ఏదైనా ఫంక్షన్స్ అట్లుంటే కలుస్తాము, బట్ స్టిల్ మేము ఇయర్లీ వన్స్ ట్రిప్కి వెళ్ళేలాగే మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట. బస్సులో వెళ్ళేటప్పుడు అయితే మేము ఫుల్ సాంగ్స్ పెట్టేసుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసేసుకొని డ్యాన్సెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య కూతురు రోహిణి అండ్ వీడు త్రినేష్ వచ్చేసి ఇక్కడ మిమిక్రీ చేస్తున్నాడు అనమాట మా మామయ్య వాళ్ళ మాదిరి. వాళ్ళ మమ్మీకి కాల్ చేసేప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతాడు ఏంటి అనేసి. మేము వెళ్ళబోయే సెకండ్ ప్లేస్ వచ్చేసి హెల్బేడు. ఇది వచ్చేసి హెల్బేడ్ టెంపుల్ అండ్ ఇది వచ్చేసి హిస్టారిక్ టెంపుల్ అనమాట. హెల్బేడు అండ్ బేలూరు పక్కనే ఉంటుంది. అండ్ ఈ హెల్బేడులో వచ్చేసి శివుడి టెంపుల్, ట్విన్ శివ అని చెప్పేసి ఇక్కడ 2 శివలింగాలు ఉంటాయి అన్నమాట. సో ఇదే టెంపుల్ బయట అండ్ టెంపుల్ ఎంట్రన్స్. ఈ ప్లేస్ అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను అనమాట. కర్ణాటకలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే ఈ ప్లేస్ కానీ మిస్ చేయొద్దు. ఇది వచ్చేసి హెల్బేడు అండ్ బేలూరు పక్కనే ఉంటాయి అన్నమాట. అండ్ ఎందుకు అంటున్నానంటే మిస్ చేయొద్దు అని, సో ఇక్కడ ఈ స్టోన్ మీద చెక్కిన ఆర్కిటెక్ట్ అయితే ఫుల్ డీటెయిలింగ్, సూపర్ డీటెయిలింగ్ ఉందన్నమాట. విత్ ఇన్ శారీ కూడా అంత డీటెయిలింగ్గా చెక్కారు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి. ఈ టెంపుల్ ఇన్సైడ్ వచ్చేసి శివ టెంపుల్ అనమాట. ఇక్కడ ట్విన్ శివ అని ఉంటుంది. సో 2 శివలింగాలు ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్లో లోపల. సో ఇన్సైడ్ టెంపుల్ అలో చేయలేదు, కానీ మీకోసం నేను ఎలా అయినా మీకు చూపించాలనేసి నేను తీసానమాట. ఇన్సైడ్ టెంపుల్ కూడా చూడండి, పైన ఎంత బాగా చెక్కారో ఆ శిల్పాలు. చాలా అంటే చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్. సో సేమ్ ఇలానే బేలూరు టెంపుల్ కూడా ఉంటుందన్నమాట.
అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, నేను ఏదైనా వీడియోస్ తీసి క్యాప్చర్ చేసి రెడీగా పెట్టుకుంటాను, నా ఫోన్కి ఏదో ఒక ప్రాబ్లం వస్తుందండి. లాస్ట్ టైం చిక్మంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను ఐర్లాండ్ వెళ్ళి వచ్చాక కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సో ఈసారి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇలా వీడియోస్ తీసి క్యాప్చర్ చేసి మీకు అందరికీ చూపిద్దామనే టైంకి ఆ ఫోన్కి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకే నా వీడియోస్ రావడానికి డిలే అవుతుంది. అందుకే నా ఐర్లాండ్ వీడియోస్ కూడా డిలే అవుతున్నాయి. నేను బ్యాక్ టు ఇండియా వచ్చిన వీడియో కూడా డిలే అయింది. సో ఫస్ట్ నేను ఈ ట్రిప్ వీడియో పెట్టేసి ఆ తర్వాత ఐర్లాండ్ వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నేను ఐర్లాండ్లో చాలా వీడియోస్ తీసాను, అవన్నీ బ్యాకప్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో స్టిల్ టైం పడుతుంది కొంచెము. సో ఈ ట్రిప్ వీడియో ఎందుకు ముందు పెడుతున్నానంటే, ఇది వెళ్ళేసి ఇంకా నేను అవి పెట్టే లోపలికి ఇంకొక 1 month 2 months అయిపోతుంది. సో ఫస్ట్ నేనైతే ట్రిప్ వీడియోస్ పెడతాను. మీ అందరికీ ఇంకా సమ్మర్ వస్తుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుని నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట. నా ఫోన్ వచ్చేసి లాస్ట్ టైం పోయింది, ఈ టైం వచ్చేసి స్క్రీన్ పగిలిపోయి నేను డూప్లికేట్ స్క్రీన్ వేయించాను అనమాట. సో దానివల్ల ఫోన్ స్టక్ కావడము, అసలు వర్క్ చేయకపోవడము, సన్లైట్లో ఎక్కువసేపు ఉంటే అసలు ఫోన్ ఆనే కావడం లేదు. సో అందుకే ఈ వీడియోస్ అన్నీ కూడా నేను మా మమ్మీ ఫోన్లో క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, OnePlus కంటే శాంసంగే చాలా బెటర్ అనిపించింది. సో ఈ టెంపుల్లో లేక్ కూడా ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే లేక్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఆపోజిట్ మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలో ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చి ఒక టెంపుల్ వచ్చేసి పడిపోయింది అక్కడ. సో లైక్ మిగిలిన స్టోన్స్ లేదా మరి అక్కడ పడిపోయిన స్టోన్స్ అన్నీ అక్కడ పెట్టారనమాట. సో ఆ స్టోన్స్ అవన్నీ కూడా చూడడానికి వెళ్ళాము. గార్డెన్ ప్లేస్ ఉంది, లేక్ ఉంది, మంచిగా అనిపించింది అనమాట ఆ ప్లేస్ కొంచెము. సో అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసాం మేము. మీ అందరికీ ముందు వీడియోస్లో చూసే ఉంటారు, త్రివేణి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మేము అవుట్ఫిట్ ఆఫ్ ది డే చెప్తాం అనమాట. ఇక్కడ నేను వచ్చేసి జూడియోలో కొన్నాను అవుట్ఫిట్. అండ్ త్రివేణిది వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇందాక మీకు చెప్పాను కదా, అక్కడ ఒక మ్యూజియం ఉంది అండ్ స్టోన్స్ అన్నీ కూడా చెక్కినవి, టెంపుల్ పడిపోయింది, అవి అన్నీ ఇక్కడ తెచ్చి ఇక్కడ అన్నీ అలర్ట్ చేశారని. సో ఇక్కడ ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయి చూడండి దగ్గర నుంచి చూస్తే. ఇది వచ్చేసి మ్యూజియము. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేసి ఫుల్ డీటెయిలింగ్ ఉందన్నమాట లోపల. సో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీకు. మ్యూజియం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఉంది కదా స్ట్రైట్గా, అక్కడ లేక్ ఉంది అండ్ ఇది సైడ్ ఉన్న టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ పడిపోయింది, ఆ పడిపోయిన టెంపుల్ స్టోన్సే అనుకుంటా ఇవన్నీ. సో అలాగే టెంపుల్ బయట షాపింగ్ ఏరియా ఉందన్నమాట చిన్నగా. సో ఇక్కడ ఇవన్నీ కూడా వీళ్ళు స్టోన్స్తో చెక్కినవే. బుద్ధ ఉన్నాయి, ఇలా రోల్స్, ఇలా చాలా చాలా క్యూట్గా చిన్న చిన్నవి దీపాలు కూడా ఉన్నాయన్నమాట స్టోన్వి. సో బేరమాడి మా త్రివేణి అయితే ఒక బుద్ధ అండ్ చిన్నది రోల్ ఉంది కదా అది కొనుక్కుంది. మీరైతే ఖచ్చితంగా బార్గెన్ చేయండి, ఎందుకంటే వాళ్ళు బార్గెన్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతారు. మేము లిటరల్లీ 1000 రూపీస్ నుంచి 300 వరకు వచ్చామన్నమాట. లాస్ట్కి 350కి ఇచ్చారు మాకి. ఇది వచ్చేసి 3rd ప్లేస్. హెల్బేడు నుంచి బేలూరుకి వచ్చాము. ఇట్స్ జస్ట్ 25 minutes అనమాట డిస్టెన్స్. అండ్ సేమ్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్. అసలు పైన డీటెయిలింగ్ చూడండి అసలుకి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక నాగు పడగ ఉందన్నమాట, అది గోల్డ్ అని చెప్పారు. సో ఇది ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్. అండ్ మేము ఇక్కడికి వచ్చే లోపలికి ఈవినింగ్ అయిపోయింది. సో అందరికీ ఆకలి అవుతుందని చెప్పేసి బేలూరు బయటే మంచిగా స్నాక్స్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. మంచిగా స్నాక్స్ తినేసి కొంచెం టైం అక్కడ సరిపోయింది మాకి. బేలూరు నుంచి మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్కి
3 to 4 hours టైం పడుతుందన్నారు. ఫుల్ ఘాట్ రోడ్, హిల్ స్టేషను. బట్ స్టిల్ మాకైతే చాలా లేట్ అయిపోయింది అనమాట. మేము నైట్ ఎప్పుడో 9:30, 9 అలా వెళ్ళామన్నమాట అక్కడికి. సో ఇది వచ్చేసి ఇన్సైడ్ టెంపుల్లోనే లేక్ ఉందన్నమాట. అక్కడ వచ్చేసి స్టార్ టార్టాయిస్ ఉన్నాయి, తెలుగులో అయితే నక్షత్ర తాబేలు అని అంటారు. సో అవి ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి బేలూరు టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా బయట చాలా ఉన్నాయన్నమాట ఇవి బొమ్మలు. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దవి ఉన్నాయి. అండ్ ప్రైజింగ్ కూడా 10,000, 20,000, 50,000 దాకా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. సో హై ప్రైజెస్ అయితే ఉన్నాయి. అందరం ఇక్కడ స్నాక్స్ తీసేసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట ఆ ప్లేస్కి. సో ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నాము, ఎక్కడ నైట్ స్టే చేయబోతున్నాము అని తెలియాలంటే స్టే ట్యూన్ ఫర్ Day 2 వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నందిత అండ్ వినీషా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.